హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఈ రోజు సింపుల్ సిల్క్ చీరల పైన 2 సింపుల్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. సింపుల్ చీరలు సింపుల్ డిజైన్ అన్నాను కదా, ఇవేనండి ఆ సింపుల్ చీరలు. సిల్క్ చీరల్లో అంచులు వచ్చాయన్నమాట. వీటికి సేమ్ బ్లౌజులు వచ్చినాయి అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, రౌండ్ మెడల్లో స్కాల్పింగ్ అనమాట. సైడు చూడండి, ఇక్కడ స్కాల్పింగ్ ఇచ్చానమాట. అంచు తీసేసి ఇక్కడ స్కాల్పింగ్ పెట్టి సైడు పైపింగ్ వేసి సైడ్ శుభ్రంగా నీట్గా పోకిలీ బటన్స్ ఇచ్చానమాట. ఇంకా చేతులు ముందు సేమేనండి. హ్యాంగింగ్స్ సింపుల్గా ఇచ్చాను, ఎందుకంటే సింపుల్ చీరలు కదా. సింపుల్ చీరల మీదకి సింపుల్గా జాకెట్లే వేసుకోవాలి. హెవీగా పెట్టించుకుంటే బాగుండు కదా. హెవీగా మంచి ఫ్యాన్సీ చీరలు అయితే హెవీగా పెట్టించుకుంటారు. సింపుల్ చీరల మీదకి సింపుల్ డిజైన్లు ఇవి. ఇంకో చీర వచ్చేసి ఇది కూడా సిల్క్ చీరేనండి. ఇది కూడా సిల్క్ చీరేను. దీనికి కూడా అంచు ఇచ్చాడనమాట. చూడండి ఎంత బాగుందో చీర. చీర స్మూత్గా ఉంది, సింపుల్గా వచ్చి అంచు ఇచ్చాడనమాట. దీనికి కూడా సేమ్ జాకెటేను. సేమ్ జాకెట్కి దీనికి మెడ వచ్చేసి వేరుగా పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి డోరీలు అనమాట. మోడల్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందనమాట. ఎందుకంటే సింపుల్గా ఉన్నాయి కదా చీరలో. చూడండి ఇక్కడ మొత్తం వంపులు ఇచ్చాను అనమాట. ఇది వంపులు ఇక్కడ కుండ మోడల్లో ఇక్కడ షేప్ ఇచ్చేసి పైన ఐనెక్ పెట్టేసి హైనెక్లో మొత్తగా డోరీలు వేసేసాను అనమాట. డోరీలకి ఇక్కడ మోడల్ అనమాట. ఇవి కూడా డోరీలేని వెనక మోడల్. ఇది సింపుల్ చీరలు కదా, చాలా బాగుంటాయండి ఈ మోడల్లో. మీకు ఈ చీరల్లో ఏ బ్లౌజ్ మోడల్ నచ్చిందో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.